హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మహిళలకైతే ఏపీ నుంచి భారీ శుభవార్త అయితే వచ్చిందండి. ఉచితంగానే కుట్టు మిషన్ పొందవచ్చు. అప్లై చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు అవకాశం ఉందండి. అందువల్ల ఉచితంగానే కుట్టు మిషన్ పొందాలి అనే భావించే మహిళలకు ఈ అవకాశం మిస్ చేసుకోవద్దండి. వెంటనే అప్లై చేసుకోండి. లేదంటే దగ్గరలో మైనారిటీ కార్యాలయాలకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే మీరు ముందుగా తెలుసుకోండి. దరఖాస్తుదారులు వయసు నిర్ధారణ, చిరునామా, ధృవీకరణ పత్రము, డాక్యుమెంట్స్ అందించాలి. కనీసం 5వ తరగతి పూర్తి చేసైనా ఉండాలి. అదనంగా వారు టైలర్ నైపుణ్యాలు కలిగి ఉండాలి లేదా టీజీఎంసీ అనుబంధాలు ఉన్న సంస్థల నుంచి శిక్షణ పొంది ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు గల మహిళలు ఈ పథకానికి అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా నిరుద్యోగులు అయి ఉండాలి లేదా గ్రామీణ ప్రాంతాలలో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల ఖరీదు, తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. అయితే ఇంతటిగా అయిపోలేదు. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ కాపీని, ఇతర అవసరాలకైన పత్రాలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు సమర్పించాలి. అప్పుడే మీరు ఈ స్కీమ్కు కింద ఉచిత కుట్టు మిషన్ పొందడానికి అర్హులుగా సాధిస్తారు. అయితే అప్లై చేసుకోవడానికి నిర్ణీత గడువు అంటూ ఉంటుంది. దరఖాస్తులు డిసెంబర్ 21 తేదీ నుంచి 31 తేదీ వరకు స్వీకరించారు. టీజీఎంఎఫ్సిఈ వెబ్సైట్ ద్వారా మీరు అనేది ఈ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీ సవాళ్ళల్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. కుట్టు పరిరక్షణ శిక్షణ పొందాలంటే ముస్లిము, సిక్కు, బౌద్ధు, జైనులు, మార్సి మతాలు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులే. అందువల్ల మీరు కూడా వీటిని అర్హులుగానే ఉంటారు. మీరు కూడా వెంటనే పోయి అప్లై చేసుకోవచ్చండి. ఉచిత కుట్టు మిషన్ పొందాలంటే తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళల పథకం కింద మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినారు. అయితే మహిళలకు ఊరట కల్పించే అంశం అనేది చెప్పుకోవచ్చండి. ఉపాధి పొందాలనే భావించడంతో వారికి గుడ్ న్యూస్ అయితే మహిళలకు చెప్పడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇంటి నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి దీనికోసం ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఉచితంగానే కుట్టు మిషన్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది మొన్న అసెంబ్లీ మీటింగ్లలో. అంటే అర్హత కలిగిన మహిళలు ఉచితంగానే కుట్టు మిషన్లు పొందవచ్చు. ఇంతకీ ఎవరెవరికి ఈ కుట్టు మిషన్లు లభిస్తాయి, ఫ్రీగా పొందాలంటే ఏ అర్హతలు ఉండాలి అంటే వంశాలన్నీ మనం తెలుసుకున్నాం కదా. అయితే మీరు అనేది ముందుగా ఈ అప్లికేషన్లన్నీ తీసుకొని మీ సేవలు లేదా మీ సచివాలయంలో కానీ వెళ్ళి ఇచ్చినట్లయితే మీరు అనేది ఈ ఉచిత కుట్టు మిషన్కి అర్హులుగా ఉంటారండి. వెంటనే వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. కేవలం ఇది 21 తేదీ నుంచి 31 తేదీ వరకు మాత్రమే ఈ ఉచిత కుట్టు మిషన్ పంపిణీ అనేది జరుగుతుందంటే వెళ్ళి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీకు అనేది వస్తుంది. అప్పుడు నా వీడియోలో పూర్తి సమాచారం అనేది మీకు తెలుస్తుంది. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.